ఈ పాసురం నుంచి కృష్ణ భగవానుని కీర్తిస్తున్నారు. ఏత్త గళంగల్ ఎదురు పొంగి మీదడిప్ప ఉంచిన కలశలన్నీ కూడా పాలు పైకి పొంగి ప్రవహించేటటువంటి రీతిగా మాత్తాదే పాల్సర్యం ఎడతగకుండా పాలను వర్షిస్తూ ఉండేటటువంటి వళ్ళల్ పెరుంబశుక్கள் ఉదారములైన పెద్ద పశువులను ఆత్తపడైత్తాన్ సమృద్ధిగా కలిగినటువంటి వాని యొక్క మహనే కుమారుడా అరివురాయ్ తెలివి తెచ్చుకొనవలసినది. ఉత్తముడయాయ్ ఊనిక కలిగినవాడా పెరియాయ్ పెద్దవాడా ఉలహినిల్ తోత్తమాయనందు చూడరే ఈ లోకమంతటా కూడా గూడు కట్టుకొని ఉన్నటువంటి ఓ గొప్ప తేజస్స తుయిలెడాయ్. శత్రువులు తమ శాస్త్రవాన్ని విడిచిపెట్టి నీ బలానికి లొంగిపోయినటువంటి వాళ్ళై నీ పాదార విందముల దగ్గరకు వచ్చి ఎలా పడి ఉన్నారో అలా మేము నీకు మంగళాశాసనం చేసుకుంటూ వచ్చాం స్వామి అనేది పాసురార్థం. ఈ పాసురంలో భగవానుడు ఆచార్యునికి వశ్యుడు అని ఆచార్య వైభవాన్ని చెప్తున్నారు. ఇంతవరకు మనకు మొదటి పాసురం నుంచి ఇది ధ్వన్యర్థ ప్రధానమైనటువంటి గ్రంథం. తిరుప్పావై దివ్య ప్రబంధం అంటే బయటకు మామూలుగా కనబడేటటువంటి అర్థం మాత్రమే కాక లోపల ధ్వన్యర్థాన్ని కలిగినటువంటిది. ధ్వన్యర్థం అంటే ఏకకృతి శకుంతేషు యోన్యం చక్రాన్నయాచతే అంటాడు. పక్షులన్నిటిలోకి చాతక పక్షి గొప్పదండి. ఏమిటయ్యా దాని గొప్పదనం? అది ఇంద్రుణ్ణి తప్ప మరొకళ్ళను యాచించదు. అంటే దానికి దప్పిక కలిగింది అనుకోండి, అది ఏ చెరువులలోనో కుండలలోనో ఉండే నీళ్లు తాగదు. వర్షపు బిందువుతోటే దప్పిక తీర్చుకుంటాడు. వర్షం కురవాలంటే ఇంద్రుడు కురిపించాలి. కనుక ఆయననే యాచిస్తుంది తప్ప ఎవడు పడితే వాళ్ళని యాచించదు. అలా భగవంతుణ్ణి తప్ప ఇతరులను అర్థించని వాడెవడు వాడు ఉత్తముడు. ఇంచేత ఇతరమైన చిన్నచితగా కోరికలను మిగతా వాడు తీర్చగలిగి ఉన్నప్పటికీ కూడా పరమాత్మను మాత్రమే అర్థించేటటువంటి వాడు గళవాయి తున్మం గళయా దుడివాయి గళహన్ మత్తిలే అంటారు కదా. దుఃఖాలు పోగొట్టుకుపో, నువ్వు తప్ప వేరు గతి లేదు అని పరమాత్మని ఆశ్రయించేవాడెవడో వాడే ఉత్తముడైనటువంటి వాడు అని ధ్వని. పైకి మాత్రం పక్షి ఇది కనబడుతుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా ధ్వని ఏడు ధ్వని మార్గశీర్ష మాసం అన్నారండి. మార్గశీర్ష మాసం అంటే అర్థం ఏంటి? మార్గము శీర్షము రెండు ఉన్నాయి. మార్గములలో శీర్షస్థానీయమైనది అని. శీర్షం అనే మాటకు అర్థం ఏమిటి? ఉత్తమాంగం. శిరః శీర్షం అన్నాడు. ఉత్తమాంగము శిరస్సు శీర్షము అని చెప్పడుతుందండి. ఈ పైన ఉండేటటువంటి భాగం శరీరం ఉత్తమాంగం. ఉత్తమాంగం అంటే ఉత్ అంగం. ఉత్ అంగం అంటే శ్రేష్టమైనటువంటి భాగము. ఈ శరీరంలో ఈ పైన ఉండేటటువంటిది ఏదో ఆ భాగానికి ఉత్ భాగము అని పేరు. ఉత్తర భాగము జ్ఞానేంద్రియములను కలిగి ఉండేటటువంటి వాటికి ఆధారమైనటువంటి ముఖం ఉత్తరమైన భాగము. ఉత్తమం ఇక దానిపైన భాగం లేనటువంటి ఏదో అది ఉత్తమమైన భాగము. కనుక ఉత్తమాంగము అని ఈ సరస్సుకు పేరు. అలాగే మార్గశీర్షము మార్గములలో ఉత్తమమైనది. పరమాత్మను పొందడానికి మార్గములు కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ప్రపత్తి యోగము. ప్రపత్తిని మించినటువంటిది మరొక మార్గం లేదు. కనుకనే కదా చిట్టవారు తస్మాన్ న్యాసమేషాం తపసాం వరిష్టమాహు. అన్ని తపస్సులలోకి శ్రేష్టమైనది న్యాసము. న్యాసం అంటే మన భారము నుంచుట, పరమాత్మ యందు మన భారము నుంచుట. అదే ప్రపత్తి. అనన్య సాధ్యే స్వాభీష్టే మహావిశ్వాసపూర్వకం ప్రపత్తి యాచన శరణాగతి అని పరమాత్మ చేతనే తప్ప ఇతర చేత పొందబడనటువంటి ఫలితమును పొందుట కొరకై ఆయనను మాత్రమే అత్యంత విశ్వాసముతో ఆశ్రయించుట. ఇది శరణాగతి. దాన్ని చెప్తున్నారు. ఈ శరణాగతి అనేది మనకి ఎలా, ఈ జ్ఞానం ఎలా కలుగుతుంది? ఆచార్య అనుగ్రహం లేకపోతే ఇది మనకు కలగదు. ఇక్కడ కృష్ణ భగవానుడు అంటే పరబ్రహ్మ అని అర్థం. శృతి మాపరి
స్మృతిమపరి భారతమపరే భజంతు భవభీతాః అహమిహ నందం వందే ఏ శ్యాడిందే పరం బ్రహ్మ. కొందరు వేదాలను పట్టుకుంటారు, కొందరు గీతను పట్టుకుంటారు, కొందరు భారతాన్ని పట్టుకుంటారు. ఏమో నేను మాత్రం నందుని పట్టుకుంటున్నానండి అన్నాడు. అంటే నందుడిని ఎందుకంటే పట్టుకోవడం? యస్యాడిందే పరం బ్రహ్మ, ఆయన ముంగిరిలో పరమాత్మ బడి దొరుకుతూ ఉంటాడండి, ఆడుకుంటూ ఉంటాడు కదా. కనుక పరమాత్మ ఎవరికి వశమందు ఉన్నాడు? సమధిగా వన్యామున వన్యామహే అంటారు. ఆచార్యుల కంటే గొప్ప దైవాన్ని నేను ఎరుగను అని. ఎవరి నాలుక యందు అధ్యాసేన తురంగ వక్ర విలసజ్జిక్వాగ్ర సింహాసనాత్ ఆచార్యాదిహ దేవతాం సమధిగా వన్యాం న వన్యామహే. నాలుక పైన హయగ్రీవ స్వామి తాండవమాడుతూ ఉండేటటువంటి రీతిగా ఉన్న ముఖారవిందాన్ని కలిగినటువంటి ఆచార్యుల కంటే అధికమైనటువంటి దైవాన్ని నేను తలంచడం లేదు అన్నారు కదండి. అంటే ఉపాయములలో ఉత్తమమైన ఉపాయం ఏది అంటే, ఉపాయంలో ఉత్తమమైన ఉపాయం ఏంటి? కర్మ, జ్ఞానము, భక్తి, ప్రపత్తి, ఆచార్య ప్రపత్తి, ఆచార్యాభిమానము. కనుక ఇప్పుడు శ్రీవచన భూషణంలో వేదార్థమరుదీయుడు వధు మొదటి సూత్రం, వేదార్థమును నిర్ధారించున్నది అని. చివరికి వచ్చేటప్పటికి ఆచార్యాభిమానమే ఉత్తారకం. చివర 4వ ప్రకరణంలో చివరికి వచ్చేటప్పటికి ఆచార్యాభిమానమే ఉత్తారకము. ఆద్యంతాలు కలిపామనుకోండి, వేదార్థమరుదీయుడు వధు ఆచార్యాభిమానమే ఉత్తారకం. కనుక మొత్తం శాస్త్ర సారాంశం ఏమిటి అంటే, ఆచార్యాభిమానమే మనను తరింపజేయునది, అదే ఉద్ధరింపజేయునది అని కదా అర్థం. ఆ ఆచార్య వైభవాన్ని గోదమ్మ తన జీవితంలో తాను బాగా పాటించిన ఆవిడ. వల్లవరిసు వరువిప్పరే తోழி అధికాండుమే అంటుంది నాట్యార్జునుడిలో. అంటే అమ్మ కృష్ణ భగవాను చూడాలని కదా నీకు, మరి ఏమన్నా కబురు పెడదామా ఆయనకి? పోనీ మనం పెడదామా? అయ్యో కూడదు కూడదు అంది. మరి ఎలాగా? మా నాన్నగారు ఎలాగా కృష్ణ భగవాను పిలుస్తారు, ఆయన పిలిస్తే ఆయన వస్తాడు. కనుక నీరాడ వారాయ్, కాప్పెడ వారాయ్, కూర్చుట్ట వారాయ్ అని మా నాన్నగారు పిలిస్తే వస్తూ ఉంటాడు కదా. ఆయన వచ్చినప్పుడు మనం దర్శిద్దాం అంటుంది. అంటే ఆచార్యుల ద్వారా భగవంతుని పొందుట, ఆచార్య సంబంధమే మనకి ఉత్తారకమైనటువంటిది. గోరఖ్దాళ్వాన్ షట్శాస్త్ర పండితులు, నడయాడం పాతంజలం అనబడినటువంటి వారు, వారికి నేత్రావరోధం కలిగిన తర్వాత రామానుజులు వారు మేల్కోటకు వేంచేసిన తర్వాత ఒకనాడు శ్రీరంగంలో రంగనాథుని దర్శనానికి వెడితే వెళ్ళనివ్వలేదు. అగుమంలో ఉండేవాళ్ళు అడ్డేశారు, ద్వారంలో ఉండేవారు. వాళ్ళకేవో ఆదేశాలు జారీ చేశాడు వాళ్ళ ప్రభు, రామానుజ సంబంధులను ఎవరిని లోపలికి రానివ్వద్దు పెరుమాళ దర్శనానికి అని అడ్డేశారు. ఒకడు ఏమండి రామానుజ సంబంధులకి ప్రవేశం లేదండి దేవాలయంలోకి అన్నాడు. అంటే మరొకడు ఉన్నాడు, ఇద్దరున్నారు అక్కడ. మరొకడు ఒరే ఈయన చాలా గొప్ప అయినరా, చాలా మంచి అయినరా, ఈయన పంపిద్దాను రా అన్న. అనగానే సరేలేండి మిమ్మల్ని పంపిస్తున్నాను, వెళ్ళి చూసి వచ్చేయండి అన్న. అనగానే ఈయన ఆత్మగుణముల వలన ఆచార్యులు లభిస్తారు అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది? ఆత్మగుణాలు ఆచార్యులతో సంబంధాన్ని తెంపుకుని మన ఆత్మగుణాలతో భగవంతుడిని దర్శించడం. కనుక రామానుజ సంబంధమే లేనినాడు రంగనాథుని దర్శనం నాకు అక్కర్లేదని వెనక్కిపోయారు కోరద్దాడు అది కదండి మనకి చరిత్ర చెప్తుంది. అమ్మ బాగా వినబడుతుందా కదా? కనుక ఆ ఆచార్య వైభవం మనకి తిరుప్పావై దివ్య ప్రబంధంలో గోదావరి అనుగ్రహిస్తుంది. మొదటి మాసంలో కూరు కొడుందొడిల నందగోపన్ కుమర నందగోపుడు అనే శబ్దం ద్వారా ఆచార్యులను మనకి గోదావరి తిరుప్పావై దివ్య ప్రబంధంలో అనుగ్రహిస్తుంది. కూర్వే కొడుందొడిల నందగోపన్, క్రూరమైనటువంటి పదునుగా ఉండేటటువంటి ఆయుధాన్ని కలిగినటువంటి, క్రూరమైన చేష్టలను కలిగినటువంటి పదునైన వేలాయుధమును ధరించిన క్రూరమైన చేష్టలు చేసే నందగోపుడు అంటే అర్థం ఏంటి? వేలంటే అర్థం ఏంటి? ఆ ఆయుధంతో కాపాడతారు. వేలంటే వెళ్ళమనుకోండి, ఆయుధంతో కాపాడతారు. అలాగే ఆచార్యులు కూడా
సునిశ్చితమైనటువంటి సుదర్శన పాంచజన్యములను నిక్షిప్తం చేయడం ద్వారా, అంటే పంచ సంస్కారములను ప్రసాదించడం ద్వారా ఈ జీవునికి మరొక జన్మను అనుగ్రహించి కాపాడేటటువంటి వారు గనక, అంటే అలా ఆచారీయకత్వానికి తగినటువంటి యోగ్యమును కలిగి ఆ జన్మలను కలిగి ఉన్నటువంటి మహానుభావులు అని కూరుకోవడం దొడిలన్. భగవంతుని వైభవాన్ని ఎవరైనా కాదంటే వాళ్ళను ఖండించేటటువంటి క్రూరమైన చేష్టలు అని అర్థం. క్రూరమైన చేష్టలు అంటే మన పాపములను తొలగించే విషయంలో క్రూరమైన చేష్టలను కలిగిన వారు, మన పాపం క్రూరమైన కనుక శిష్య పాపములను తొలగించేటటువంటి వాడు అని అర్థం. కనుక ఇట్లాంటి సామర్థ్యాన్ని కలిగిన వారు మేరుమందర అని, మేరు పర్వతంతో మందర పర్వతంతో ఉన్నటువంటి పాపరాశి అంతా కూడా ఆచార్యుల వల్ల మనం భగవత్ సంబంధాన్ని పొందినప్పుడు అది నశించిపోతుంది. కనుక కూరుకొడుందొడిలన్, వేలాయుధములు కలిగిన వారు అని. వేల్ అనేవాడు అర్థం ఏంటి? కూరంటే పదును, వేల్ అంటే జ్ఞానముద్ర. ఆచార్యులు చెప్పినటువంటి ఆయుధం ఉండండి జ్ఞానముద్ర. జ్ఞానముద్రను అంటే అనుగ్రహించేవారు, శిష్యులను అనుగ్రహించేవారు ఆచార్యులు. ఏమిటి జ్ఞానముద్రకి అర్థం అంటే ఉద్గృహతి ఉపనిషత్సు నిగూఢమర్థం. అమ్మ ఆహారాన్ని ఇలా చేతితోటి తీసి చంటి పిల్లవాడికి ఎలా తినిపిస్తుందో, ఉపనిషత్తులలో ఉండే రత్నముల లాంటి అర్థములను తీసి మనకు అందించేటటువంటి వారు ఆచార్యులుగా. ఆచార్యుల జ్ఞానముద్రకు ప్రయోజనం అవుతుంది. మరొకటి జ్ఞానముద్ర అంటే 4 వేళ్ళు. ఈ 4 వేళ్ళు ఎప్పుడు కలిసి ఉంటాయి చూడండి. ఏమిటి 4 వేళ్ళు? ఈ 3 ప్రకృతి, తమస్సు, రజస్సు, సత్వము అని 3 వేళ్ళు. వీడు జీవుడు. కనుక ఈ జీవుడు ఎప్పుడు ఈ 3 కూడా ప్రకృతితో కలిసి ఉంటాడు. ఎప్పుడు వీడితో చేరకుండా విడిగా ఉండేటటువంటి స్వతంత్రమైన బొటనవరి అంటే పరమాత్మ. ఆచార్యులు మనకి ఉపదేశం చేస్తున్నారు, ఒరే నాయన తల ఉంచి ఈ పరమాత్మతో చేరిస్తే నువ్వు ధరిస్తావు. ఇదే ఆచార్యుల జ్ఞానముద్ర పరమాత్మ అర్థం కదా. ఇదే ఆయుధం, ఆచార్యుల యొక్క ఆయుధం అండి. వారి జ్ఞానముద్ర అనేది మన అజ్ఞానాన్ని తొలగించేటటువంటి ఆయుధం కనుక కూరుదొడిలన్ నందగోపన్. నందశ్చ అసౌ గోపశ్చ నందగోప. ఎప్పుడు ఆనందముగా ఉండేవాడు, ఎప్పుడు కాపాడుతూ ఉండేవాడు ఒక అర్థం. నందుడు అంటే పరమాత్మ. పరమాత్మను మంగళాశంకరుడై కాపాడుకుంటూ ఉండేటటువంటి వాడు కనుక నందగోపుడు అని అర్థం. కనుక నందగోపనాయ అని అయిపోయింది. తర్వాత మళ్ళా 16వ వచనానికి వచ్చారు. నందగోపనుడే కోయిల్ కాపానే నాయకుడు. నాయకుడు నాయకుడు ఆచార్య రత్నహారం నాయకుడు భగద్రామాలు. అలా నాయకుడు అంటే ఆచార్యుడు. కోయిల్ కాప్పానే నాయ నింద్ర ఒక విశేషం, కోయిల్ కాప్పానే ఒక విశేషం. నాయకుడై ఉన్నటువంటి వాడు ఆచార్యులు, నాయకులై ఉన్నవారు. కోయిల్ కాప్పాన్, కోయిల్. కోయిల్ అంటే ఇల్లు. ఇల్లు అంటే ఎవరికి ఇల్లు? పరమాత్మకి ఇల్లు, జీవునికి ఇల్లు. ఇద్దరికి ఇల్లు మంత్రం అండి. మంత్రంలో జీవుడు ఉన్నాడు, మంత్రంలో నారాయణుడు ఉన్నాయి, మంత్రంలో ఆయన పరమాత్మ నారాయణుడు ఉన్నాడు. మంత్రంలో అకారం ఉంది, మంత్రంలో మకారం ఉంది. కనుక మంత్రం అంటే ఏమిటది? అర్జున రథం పోలే. అర్జునుడి రథంలో నారాయణుడు, అలాగే జీవుడు, దేవుడు ఉన్నాడు కదా. కనుక అట్లా కోయిల్ కాప్ప అనే మంత్రాన్ని అనధికారులైన వారి చెవిని పడకుండా దాని అర్థాన్ని సంరక్షిస్తూ ఉండేటటువంటి వారు ఎవరు? వారు వారిని తోరణవాసల్. తోరణవాసల్ అంటే మంచి అలంకరింపబడిన వాకిలి పరమపదం. కాప్పానే దానిని కూడా అధికారు మంత్రమాత్రం ఉభయ విభూతులను భగవద్ర వసగి భగవానుడు ఈ లోకంలో ఆదిశేషుడిని
పంపించినప్పుడు, లేకపోతే నేను ఇంత కష్టపడి వాళ్ళని మార్పు చేసిన తర్వాత ఎందుకంటే నేను మార్చి ప్రయోజనం ఉంటుంది అని భగవద్రామానులకు పరమాత్మ ఉభయ విభూతుల తాళంజవులను ఇచ్చి పంపించాడు ఈ లోకంలోకి. కనుక రామానుజ సంబంధం ఉంటేనే ముక్తి మనకి అన్నమాట కదా. కనుక దీని అధీనం ముందు కలిగిన వాడు వరములు కలిగినటువంటి ఇటు ధరించినటువంటి మంత్రాలు దీన్ని అధీనంగా కలిగినవాడు. ఆయన ఆశ్రయిస్తే ఇస్తే చాలు, మన దగ్గర యోగ్యం ఉందా అవసరం లేదు. అంధోనందగ్రహణ వశదు పంఖున్నౌకా గుహర నిహితో నీయతే నావికేన. వేదాంత దేశకులు చాలా అందమైన ఒక మాటను చెప్తారు. గురుడివాడు కన్నులున్న వారి సాయంతో ఎలా అయితే నది దాటి వెళతాడో అవతల మార్గాన్ని, కుంటివాడు నాపుకొని సహకారం ఉంటే ఎలా నదిని దాడతాడో, అలాగే రాజుగారి సంగతి తెలియకపోయినా ఆయన గురువులో పనిచేసే ఆయన భార్య ఆయనకు విధేయంగా ఉంటే ఆ రాజుగారు ఈయనకి ఇచ్చేటటువంటి ఆ జీతభత్యాలన్నింటినీ భార్యా బిడ్డలు ఎలా అనుభవిస్తారో అలా ఆచార్యులందు ప్రీతి కలిగిన వాడు తథా దేశికోవే దయాళు అని ఆచార్యులైనటువంటి వారిని మనం ఆశ్రయించినాడు. ఆచార్య సంబంధమే మనకు ఉత్తారకమవుతుంది అనేది దేశికుల యొక్క దివ్యమైనటువంటి సూక్తి కదండి. కనుక ఈ ఆచార్యులు నందగోపుడు ఇంటిని కావలి గాయవాడు, ద్వారమును కావలి గాయవాడు, ముగ్గురిని ఆచార్యులను చెప్పారు. ఉపకారకులు, ఉత్తారకులు, ఉద్దేశ్యులు. ఎవరు ఉత్తారకులు? మనకు సమాశ్రయణములు చేసినటువంటి ఆచార్యులు. ఉపకారకులు ఎవరు? మంత్రార్థమును అనుగ్రహించిన ఆళ్వారు ఆచార్యులు. పెరియవాచ్యాన్ బిళ్ళి వర్ధమానులు మనకు కనబడుతుంది. పెరియవాచ్యాన్ బిళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకరు అడిగారు, ఏమంటిది నాకు సమాశ్రయణం చేసిన ఆచార్యులు ఎవరో ఒకరు, మంత్రోపదేశం అది అంతా చేసినది మరొకరు. ఇప్పుడు నేను ఎవరిని ఆశ్రయించాలి అని సందేహం కలిగి అడిగారు. అడిగితే పెరియవాచ్యాన్ బిళ్ళ మీరు ఎవరిని విడిచిపెట్టాలనుకుంటున్నారయ్యా? ఇద్దరు ప్రధానమైనటువంటి వాళ్ళే. ఎంచేత విత్తనం వేసిన వాళ్ళు ఒకరు, దానికి దానికి చక్కగా అంతా తయారు చేసి నీళ్లు పోసి అన్నీ చేసి దాన్ని సమర్థింపజేసి అది పండేలా చేసిన వారు ఒకరు. ఇందులో ఎవరిని విడిచిపెడతారు? ఇద్దరు ప్రధానమైన అంటారు. కనుక మంత్రార్థములను ఉపదేశం చేసిన వాళ్ళు అసలు ఆచార్యులు ఎవరండి అంటే ఉద్దేశ్యులు. ఎవరు ఉద్దేశ్యులు? భగవద్రామానులు. ఏ గురువులు ఏ ఆచార్యులు సమాశ్రయణాలు చేసినా అడిగేనని ఫలానా వాళ్ళ పేరు చెప్పి దాసన్ అని అనిపించరు. అడిగని రామానుజ దాసన్, రామానుజ సంబంధమైన ఉత్తారకం. వాళ్ళు ఎంత కొమ్ములు తిరిగిన వాడైనా వాళ్ళకి రామానుజ సంబంధమైన ఉత్తారకం. ఇది పూర్వాచార్యులు నంబిళ్ళై నందీవారికి తాము జన్మకాలంలో ఉపదేశం చేసింది. మీరు నేను 100 మార్లు భగవద్ విషయాన్ని కాలక్షేపం చేశాను కనుక గొప్పవాడిని ధరిస్తాను అనుకోకండి. రామానుజుల తిరుపతి రక్షకమని నమ్మండి. నంజీయర్ నంబిళ్ళకి మీరు సూక్తి మహార్ణం కనుక నా ఈ పాండిత్యం నాకు ముక్తిని అనుగ్రహిస్తుంది అనుకోకండి. రామానుజు తిరుపతి నాకు రక్షకం అనుకోండి. నంబిళ్ళై పెరిగికి 4 గొప్ప విద్వాంసులు అనుకోకండి. రామానుజు వస్తే ఎవరండి ఉద్దేశంలో మనకి? రామానుజులు అడిగిన రామానుజ దాసన్. ఇది కదా రామానుజుల సమకాలంలో మనం లేవు కనుక పరంపరగా ఆ రామానుజ సంబంధాన్ని మనకి ఈనాడు వారికి ఉపకరణ భూతులుగా ఈ కాలంలో అందించినటువంటి వారి ఆచార్యులు. కనుక ప్రధానమైనటువంటి ఆచార్యులు భగవద్రామానుజులే. నందగోపుడి ఆ స్థానంలో నుంచి అమ్మ మనకు కీర్తిస్తుంది. అంబరమే తన్నీరే సోరేరం చెయ్యం ఎంబెరుమాన్ నందగోపాల. ఎప్పుడు ఆనందముగా నుండు వాడు నందశ్చాసౌ గోపశ్చ నందగోప అని ఎప్పుడు ఆనందంగా ఉంటారండి. ఇప్పుడు అది లేదు ఇది లేదు అని లోపం ఉన్న వాళ్ళకి ఆనందం ఉంటుందా? ఉండదు కదా. అంటే మనకు అసంతృప్తి లేదు. ఎందుకు అసంతృప్తి లేదు? అన్నిటినీ తనలో కలిగినటువంటి భూశబ్ద పరమాత్మని అనుభవించడం వల్ల అపరిమితమైన అపరిచ్ఛిన్నమైన ఆనందాన్ని అనుభవించడం వల్ల ఇతర విషయములందు ఎట్లాంటి కోరిక లేని వారిగా నబోధాద్ అపరం సుఖం. ఏది సుఖము ఏది సుఖము? జ్ఞానమును మించిన సుఖమును కలిగించేది వేరు లేదు. అది కలిగినటువంటి నందహ అని అర్థం. అలాగే గోపాహ గాహ పాలయతి
ఇది గోపాల ఎవరెవరు అంటే గోవులను పాలించేవారు వేదాలను పాలించేవారు శాస్త్రాన్ని కాపాడేటువంటి వారు కనుక పాలించే అధీతి బోధ ఆచరణ ప్రచారములు అనమాట. తాము చదువుట, తాము అర్థం చేసుకుంటాం, తాము ఆచరించుట, ఇతరులకు ఉపదేశించుట వేదాన్ని సంరక్షించేటువంటి వారు ఎవరో వారు అంబరమే. వారు దానం ఇచ్చేటటువంటి అంబరమే. అంబరం అంటే పరమాకాశం, వైకుంఠం. వైకుంఠాన్ని ఇచ్చేవారు వరం వ్యోమన్ అంటుంది కదా వేదం. తన్ని ఎవరైనా నదీ స్నానాన్ని అనుగ్రహించేటటువంటి వారు సోర్లు పరమాత్మకు భోగ్యమైనటువంటి పరమాత్మ చేత చాలా ఇష్టంగా భుజింపబడేటువంటి భోక్తృ శక్తి సమన్వితై భుజ్యతే సదాకాలం సో అన్నవిచ్యుచ్యతే బుధై అంటారు. అన్నం అంటే అది తినేటటువంటి వాడు బాగా ఆరగించగలిగి ఉండి ఇష్టంగా ఆనందంగా దేనిని ఆరగిస్తాడో దానికి అన్నం అని పేరు. అలా పరమాత్మకు ఇష్టంగా ఆయన కైంకర్యాన్ని చేస్తూ ఆయన చేత అనుభవింపబడేటటువంటి వాళ్ళం మనం గనక మన ఎన్నో అన్నస్థానీయులుగా చేసేటటువంటి వాళ్ళు గనక అనే అర్థం. సరే, అక్కడ ఉండే అర్థాలు మనం అంబరమే తన్నీరే అనే పాసురం దగ్గర చెప్పుకున్నాం కదా. ఏమిటి అర్థం? అంబరమే తన్నీరే. సూర్య అంటే ఓంకారార్థం అంబరమే, తన్నీరే అంటే నమఃపదార్థం, సూర్య అంటే నారాయణాయ పదార్థం. మంత్రార్థాన్ని అనుగ్రహించడం ద్వారా పారతంత్ర్య జ్ఞానంతో కూడిన కైంకర్యాన్ని మనకి అనుగ్రహించేటటువంటి వారు అటు తర్వాతకు వస్తే ఉందు మదహడిత్తన్ మదజలం స్రవిస్తూ ఉండేటటువంటి ఏనుగులను కలిగినటువంటి వాడు అంటే కృష్ణ భగవానుడే మత్నమాతంగం. వారాణాయీరం షూళాలం సేదు గోదాదేవి అండి. వారాణాయీరం అంటే పెళ్లి కొడుకు ఈ ఏనుగులతో పాటు వస్తున్నాడని అర్థమే కాదు. అక్కడ అందులో భావన ఏమిటంటే ఆ 1000 ఏనుగులు ఏమిటంటే గోపాల వాహకులండి. అందులో మొత్తం మాతంగా ఎవరంటే కృష్ణ భగవానుడు అండి. మొత్తం మాతంగా గామీరం అంటుంది కదా సీతమ్మ కూడా రామచంద్రుడిని. కనుక అట్లాంటి స్వభావం కలిగినటువంటి పరమాత్మ కృష్ణ భగవానుడు. ఆయన మొత్తం మాతంగా ఎవరికి రొంగడు, ఒక్క లొంగేది నందగోపునికి మాత్రమే. కనుక ఉందు మదహళిత్తన్ కృష్ణ భగవానుని తన వశవంతు కలిగినటువంటి వాడు అని. ఆ కృష్ణ భగవానుడు కలిగినటువంటి వాడు ఎవరండి? నందుడు. నందుడు అంటే వాళ్ళతో కలిగినటువంటి వాళ్ళు అని. ఏం చేస్తున్నారట? సరే, ఎంతైంది సమయం? 30 అయిందా? పోలీసు అర్థాలు చాలానే ఉన్నాయి. ఉత్తముడయాయి పెరియాయి సుడరే ఉలహినిల్ తోత్తమాయి నిన్రా అనడం ద్వారా గోదాదేవి ప్రబంధం సమస్త విషయములను అనుగ్రహించినటువంటి ప్రబంధం. ఉత్తముడయాయి ఊనిక కలిగిన వాడా, ఈ జగత్తునంతటిని సృష్టించాలి అనే సంకల్పం కలిగినటువంటి వాసుదేవుడు పరమాత్మ, సృష్టి సంకల్పకర్త అయిన పరమాత్మ పెరియాయి 4 రూపాల్లోకి తాను మలచబడి వ్యూహములలోనికి వచ్చి వ్యాపించి ఉన్నాడు గనక సృష్టి కోసం ఒక విభాగం, లయం కోసం ఒక విభాగం, స్థితి కోసం ఒక విభాగం, అన్నీ కలిగినది ఒక విభాగం గనక పెరియాయి వ్యూహ రూపాన్ని ధరించినటువంటి పరమాత్మ చూడరే జ్యోతిష్లాగా లోపల ప్రవేశించి ఉండేటటువంటి ప్రకాశిస్తూ ఉండేటటువంటి అంతర్యామి పరమాత్మ ఉలహినిల్ ఈ లోకంలోకి రామకృష్ణాద్య అవతారములను స్వీకరించినటువంటి వాడా. అది తోత్తమాయి. తోత్తమాయి అంటే తోచడం అంటే ఉండడం అనమాట. ఉండడం అంటే యథార్థములు, సత్యములు. ఈ అవతారములన్నీ కూడా ఏదో కళలా వచ్చి వెళ్ళిపోయినవి కాదు, యథార్థంగానే అవతారములను స్వీకరించాడు కనుక నిన్రా ఉన్నటువంటి అంటే తరువాతి తరముల వారందరూ కూడా సేవించడానికి పిన్నానారు వణంగం సోది తిరుమూటి కళత్తానాయి ముదలానాయే అన్నట్లుగా తరువాతి తరముల వారందరూ సేవించడానికి అర్చామూర్తిగా ఉన్నటువంటి పరమాత్మ. అంటే నేటి భాషలో గోదాదేవి పరమాత్మ యొక్క 5 స్వరూపములను వర్ణించేసింది అని. భక్తులను కాపాడేటటువంటి విషయంలో ఉత్తముడయాయి
చాలా ఊరిక కలిగిన వాడు. దాస సఖా సమభవత్తవయ కపీంద్ర తద్విషంతపి కపిం అమరీయవశాజ్జిఘాంసు త్వత్స్నేహ విక్లవధియం తమిమం కపీంద్రం విశ్రంభయన్ సపది సాలగిరీర విద్య. నేను వీరిని కాపాడాలి అనుకుంటే కాపాడి తీరవలసిందే. అవతలి వాడు ఎవడు కానీ, అవతలి వాడు సుగ్రీవుడు, వాడికి రోజు అనుమానమే రామచంద్రుడి విషయంలో. అలా అనుమానం కలిగిన వాడు పరీక్షలు పెట్టాడు, నన్ను కాపాడాలంటే ముందు వాడు టెస్ట్ రాయాలని రాశాడు. ఆ దుందుభి గంగాళాన్ని ఎగరగొట్టాడు కదండి, కైలాస గోటి ఎక్కడ దుందుభి గంగాల దూర విక్షేప దక్షిణాంగుష్ట ఇన్ని కలిగినటువంటి వాడు ఆయన. కనుక ఎంత సామర్థ్యం దక్షత కలిగినటువంటి వాడంటే దక్షిణాంగుష్టంతో కైలాస పర్వతం అంత బరువు ఉండేటటువంటి దుందుభి శరీరానికి అంగాళాన్ని కాలి బొటన వ్రేలితో మడమ పైకి ఎత్తకుండా చిమ్మితే 10 యోజనాల దూరంలో పడింది. అయినా సరే వాడు ఇంకా ఆద్రం శుష్కమితి మహదంతరం మా అన్నయ్య గారు చంపినప్పుడు తడిగా ఉంది, మీరు విసిరేటప్పటికి పొడిగా ఉంది, కనుక ఇంకో పరీక్ష. అప్పటికి ఇప్పటికీ ఒక నాన్న మీరు భేదించాలంటే భేదించాలి. ఉపకారం సుగ్రీవుడికి సామ్రాజ్యం రామునిక సుగ్రీవునిక సుగ్రీవునికి ఇక నచ్చితే ఉపకారం చేయకపోతే మానే అని అనొచ్చుగా. రామచంద్రుడు అన్నాడండి? అనలేదు. ఆయనకి నమ్మకం కలిగినాక పరీక్షల్లో పాల్గొన్నాడు. ఇదే ఉత్తముడాయి ఊరికి కలిగినటువంటి వాడు విశ్రంభన్. ఆశ్చర్యం అండి. బాణాలు ఎక్కువ పెట్టాడు, ధనుసులో బాణాలు ఎక్కువ పెట్టాడు. ఒకసారి సంకల్పించుకున్నాడు, సంకల్పించుకుని 7 ఇప్పుడు మళ్ళా ఒక మధ్య చెట్టుని ఆయన ఒక మధ్య చెట్టుని పెట్టాడు, ఈయన ఒక మధ్య చెట్టుని బాణం దూర్చాడు వాలి. ఇప్పుడు ఈయన ఒక మధ్య చెట్టుని పెట్టాడు అనుకోండి, మళ్ళా వాడికి మళ్ళా రేపు పొద్దున ఇంకా నమ్మకం కలగకపోతే కనుక 7 మధ్య చెట్లను భేదించాడు రామచంద్ర స్వామి. బాణాన్ని సంధించాడు. సంధించి బాణమా 7 అన్నాడు. అంటే 7 మధ్య చెట్లను భేదించు అని చెప్పాలి. ఇక మధ్య చెట్లు అనేదాకా రాలేదు, 7 అనే మాట దాకా వచ్చింది. రాగానే 7 குன்றவும் ఋషిகள் 7 புறவி 7 మంగళరు 7 నడుంగినారు. 7 ఏడిటిని భేదించుంటున్నాడు. కొంపదీసి 7 పర్వతాలను భేదిస్తాడా, 7 సముద్రాలని భేదిస్తాడా, పైన 7 లోకాలని భేదిస్తాడా, 7 సప్త ఋషులు అంటారు కదా, మాకొచ్చి తగ్గుతుందా భావనం, లేదా వాడికొచ్చి తగ్గుతుందా, ఇలా అందరూ ఉడికిపోయి 7 మధ్య చెట్లు మధ్య చెట్లను భేదించి ఎంత ఉత్తముడాయి పెరియాయి. చాలా గొప్పవాడండి. ఎంత ఉపకారం చేసినా దానికి తీరదు. నా అతి స్వస్థమనాయో. ద్రౌపదీదేవికి అంత ఉపకారం చేసినా ఏమిటో, ఆవిడ అంత గొప్ప ప్రమాదంలో 2 చేతులు జోడించి తన ప్రయత్నాన్ని విడిచిపెట్టి గోవిందా అంది. నేనేం చేయగలిగానండి ఆవిడికి అన్నాడు. ఇంత యుద్ధం చేయించి సింహాసనం మీద కూర్చోబెట్టించిన తర్వాత కూడా అవతారాన్ని పరిపూర్ణమైన తృప్తితో చాలించలేదు అన్నారు కదండి. పెరియాయి ఉలహిల్ దోత్తమాయినరే. లోకంలో శ్రీకృష్ణ అవతారంలో ప్రకాశించిన గుణమేది? ఆశ్రిత పక్షపాతము అని లోకంలో చదువుకున్న వాళ్ళు, చదువుకునే వాళ్ళు, తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, ధౌమ్యుడు ఉదంకుడనే మహర్షియే కానివ్వండి, దుర్యోధనుడైనవాడు పామరుడే కానివ్వండి, ఎవరైనా పాండవ పక్షపాతం కలిగిన వాడు అని చెప్పేటటువంటి రీతిగా ఉన్నటువంటి వాడు హరిరాయ్ తెలివి తెచ్చుకున్నావు. నువ్వెక్కడో అనుకుంటున్నావు మేము వైకుంఠనాథుడిని ప్రార్థిస్తున్నావా? కాదు, వైకుంఠం నుంచి మా కోసం మా ఊళ్ళోకి దిగి వచ్చిన వాడు నువ్వు. ఆ సంగతి గుర్తు తెచ్చుకో పరమాత్మ అని పరమాత్మను నేటి భాషలో ప్రార్థిస్తున్నారు. మిగతా విశేషాలు రేపటి దినం మనం అనుసంధానం చేసుకుంటాం. ஏத்தகலங்கள் எதிர்பொங்கி மேதொழிப்பார் மாத்தா தேபால் சொரியும் வள்ளல் பெரும் பழுக்கு ஆத்த படைத்தான் மகனே அறிவுராய் உத்தமுடையாய் பெரியாய் உலகினில் ஒத்தமாய் நின்று சுடரை துயிலடாய் மாத்தாருனக்கு வலு தொலைந்துன்பாசிற்கண் ஆத்த அது வந்துன் அடிபணியுமா போலே போத்தி அம்பந்தோம் புகழ்ந்தேலோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வார் எம்பெருமானார் ஜிய திருவடிகளே சரணம். கேட்கடா கோசார்.